ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 2, 3 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోవాల్సిన ఆఖరి తేదీ మార్చి 1 శుక్రవారం. Yeah, hi, Sundara Ramreddy from RCP Technologies. చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుతున్నప్పుడు మాకు అంత రిటర్న్స్ వచ్చింది, 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చింది, అండ్ ఇల్లు కొని ఇంకో చోట ఇల్లు అమ్మితే నాకు ఇంత రిటర్న్స్ వచ్చిందని చెప్తూ ఉంటారండి. చాలామంది చూసే వాళ్ళకి ఇది వండర్ఫుల్గా కనపడుతుంటుంది. ఎందుకంటే కొన్న 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అమౌంట్ డబుల్ అవుతూ పోతుంది అనుకుంటే, అది కూడా ట్యాక్స్లు తక్కువ నేరలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ నిజానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఈక్విటీ లాగానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఎంతో కొంత. బట్ కాకపోతే స్టెబిలిటీ ఉంటుంది, ఇంత ఉండదు దానివల్ల అంటే. బట్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే మనం అందరూ ఊహిస్తున్నంత రిటర్న్స్ ఏమి ఉండవండి. ఏదో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏదో ఎక్కడో ఒకటి ఐసోలేటెడ్ కేసు తప్ప రెగ్యులర్గా చూసుకుంటే ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా అండ్ ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవటం గ్రేట్ ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్లో కూడా. ఓకే, అండ్ రెండోది 10 ఇయర్స్కి 4 టైమ్స్ అవటం అనేది అద్భుతం విషయం, అందులో డౌట్ లేదు. ఓకే, అండ్ రెంటల్కి ఇస్తే హైలీ ఇంపాసిబుల్, అసలు అందులో ఈ కేటగిరీ చారనే జారదు. ఎందుకంటే మీరు రెంటల్కి ఇస్తే వచ్చేది మంత్లీ 4 to 5% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. అండ్ 10 ఇయర్స్కి డబల్ అవుతాయి, హార్డ్లీ డబుల్ అవటం కూడా గొప్పే రియల్ ఎస్టేట్ రెంటల్స్లో ఎవరికైతే. ఓకే, అంటే రెంటల్ గురించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది అండ్ బై అండ్ సెల్ అంటే ఫ్లిప్పింగ్ చేసుకుంటూ వెళ్తుంటే రియల్ ఎస్టేట్ అసెట్స్ కనుక 5 ఇయర్స్కి డబుల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను కూడా ఫ్రీలాన్సింగ్లో ఇన్వెస్ట్ చేస్తాను, అండ్ ఎవ్రీ 3 నుంచి 5 ఇయర్స్ మధ్య డబుల్ అవుతుంది. బట్ హై రిస్క్ ఏరియా, అండ్ ఎందుకంటే మీ అమౌంట్కి ఏం గ్యారంటీ ఇవ్వరన్నమాట ఫ్రీలాన్సింగ్లో. ఓకే, హై రిస్క్ ఏరియా అది. అండ్ కాబట్టి రియల్ ఎస్టేట్లో అందరూ అనుకున్నట్టు నేను 1,00,000 పెడితే ఇట్లా 20 ఇయర్స్ కల్లా కోట్ వచ్చింది, 5 ఇయర్స్ కల్లా కోట్ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారండి. బట్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ గురించి మాట్లాడతాం. అబ్సల్యూట్లీ రేట్ ఆఫ్ రిటర్న్ డిఫరెంట్ అండ్ రియల్ సిఏజిఆర్ డిఫరెంట్. సిఏజిఆర్ అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఎంత వచ్చింది అనేది మనం సిఏజిఆర్ అంటామండి. అబ్సల్యూట్లు అంటే మొత్తం టోటల్ వాల్యూ ఎంత వచ్చింది అనేది అబ్సల్యూట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి మనం ఎక్కువ సార్లు సిఏజిఆర్ గురించి మాట్లాడతాం. అందుకని ఆ నెంబరింగ్ చూసే వాళ్ళకి అంత టెంప్టివ్గా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు నాకు ఇయర్లీ 25% గిట్టుబాటు అవుతుందని చెప్పాను అనుకోండి, అదంతా టెంప్టేటింగ్గా ఉండదు. ఎందుకంటే ఇయర్లీ 25% అంటే అంతేనా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒకేసారి యాన్యువలైజ్ చేసి చెప్పం మనం, ఒకేసారి మొత్తం టోటల్ అబ్సల్యూట్లీ రిటర్న్స్ మనకి ఇక్కడ చెప్పడం లేదు. అందుకని అవతల టెంప్ట్ అవ్వరు. రియల్ ఎస్టేట్కి వచ్చేసరికల్లా నేను 10 లక్షలు పెడితే కోటి వచ్చిందని నాకు అని చెప్తారు. 10 లక్షలు పెడితే కోటి అనేసరికి నెంబరింగ్ పెద్దదిలా కనిపిస్తూ ఉంటుంది. బట్ దాన్ని కూడా మనం సిఏజిఆర్ చేస్తే కనుక మనం అనుకున్నంత అతిగా రిటర్న్స్ ఏం రావండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక డెకేడ్ తీసుకుందామండి. ఒక డెకేడ్ బ్యాక్ కనుక మీరు రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఒక ల్యాండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, అదే టైంలో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలంటే, మరి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో డైరెక్ట్ కంపెనీస్ ఉంటాయండి, చాలా రిస్కీ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా ఆ ఏరియాలో పెద్దగా వెంచర్ అవ్వరు. కొన్ని రియల్ ఎస్టేట్లో ఈటీఎఫ్స్ ఉన్నాయంటే ఎవరు లాంచ్ చేయలేదు ఇంతవరకు. ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయంటే అది ఎవరు లాంచ్ చేయలేదు. అండ్ రీట్స్ అని ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఉంటుంది. బట్ అది కూడా ఇండియాలో 4 కంపెనీస్ లిస్ట్ అని ఉండే ఆ ఏరియాలో. అందులో మనకి ఒక రెంటల్ ఇన్కమ్ లాగా ఇయర్లో నీకు 7 to 8% ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుంది, అంతే. అంత మించి గిట్టుబాటు అవ్వదు. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్కి అసలు వర్తగానే కాదు రీట్స్ అనేది. ఎందుకంటే బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంతే అవి, గోల్డ్ లాగా అండ్ బ్యాంక్ డిపాజిట్స్ లాగా. అండ్ రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ తప్ప అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఏం రావు నీకు. 7 to 8% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఓకే, అండ్ మరి నేను ఎక్కడ పెట్టాలి రియల్ ఎస్టేట్ బదులు, ఫిజికల్ రియల్ ఎస్టేట్స్ బదులు స్టాక్ మార్కెట్లో అయితే అదే ఏరియాలో ఎక్కడ పెట్టాలి అంటే అంత ఎగ్జాక్ట్లీ కాదు, కానీ సిమిలారిటీ ఉన్న ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సిమిలారిటీ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, బట్ సిమిలారిటీ దగ్గరలో ఉన్నది. అందుకని స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. థీమాటిక్ అనమాట, సెక్టార్ స్పెసిఫిక్ అనమాట. ఆ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ బ్యాక్ నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేదో మనం చూద్దామండి. అంటే ఒకళ్ళు రియల్ ఎస్టేట్ ఫిజికల్గా ఇన్వెస్ట్ చేశారు, రెండో అతను స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేది లాస్ట్ 10 ఇయర్స్లో చూద్దామండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని చెప్తున్నాను నేను. క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉందండి,
మీరు 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఇయర్లీ 25% వస్తుంది. 10 years యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ 25%. 25% అని చెప్తే అంత టెంప్టివ్గా ఉండదండి. బట్ నేను అదే అబ్సల్యూట్ రిటర్న్స్లో చెప్పాను అనుకోండి, 815% అన్నాను అనుకోండి, అప్పుడు చాలా టెంప్టివ్గా అనిపిస్తుంది. 815% అంటే 8x 8.5x మూవ్ అయిందనమాట. ఓకే, అంటే మీరు ఇక్కడ 10 లక్షలు పెట్టారనుకోండి, ఓకే, ఆల్మోస్ట్ అది 80 lakhs 90 lakh అవటం అనమాట, 85 lakhs 90 lakh అనమాట. ఓకే, ఇక్కడ మనం 10 lakhs పెట్టుంటే కనుక మీ అమౌంట్ ఎంత మారిద్దంటే 95 lakh వెళ్ళిపోయింది. మీరు కనుక 10 lakhs సింగిల్ అమౌంట్ పెట్టుంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 95 lakh అవుతుంది. అండ్ మీకు తెలుసు రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అసెట్, అంత ఈజీగా అమ్మలేరు, అంత ఈజీగా కొనలేరు. అండ్ దాన్ని లీగల్గా పెద్ద తలకాయ నొప్పి, కోర్టులోకి పోయిందంటే మాత్రం బయట రావడం చాలా కష్టం. ఇన్ టైంలో ఎన్కాష్మెంట్ చేసుకోలేరు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ బటన్ నొక్కొచ్చు, వితిన్ ద 24 hours కల్లా మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ బెటర్ ఆపర్చునిటీ వస్తే అటు మైగ్రేట్ అవ్వచ్చు. అండ్ డిజిటల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మేనేజ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ అసెట్ క్లాస్ కంపేర్ టు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ నిజంగా 10 yearsలో అంటే మీరు 10 lakh పెడితే కనుక 95 lakh రావడం చాలా రేర్. ఈవెన్ హైదరాబాద్ ఇంత భూమిలో ఉన్నా సరే, హైదరాబాద్ ఇంత బూమింగ్లో ఉన్నా సరే రియల్ ఎస్టేట్లో 10 years బ్యాక్ 10 lakh పెట్టిన వాళ్ళు ఇప్పుడు అందరికి కూడా కనీసం 1% కూడా ఇంత అమౌంట్ రాదు. ఓకే, ఎక్కడో ఒక 1% 2% అనేది రింగ్ రోడ్ పక్కన ఇది ఇంపార్టెంట్ ఏరియాలో ఉంటే తప్పని అంటున్నాను, జనరలైజ్ చెప్తున్నాను. సో రెండోది ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి, ఇది కూడా 22% చొప్పున మూవ్ అయింది. అంటే మీరు 10 లక్షలు పెట్టుంటే దీంట్లో కనుక మీ అమౌంట్ 76 లక్షలు అయింది 10 yearsలో. అండ్ కొటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఫండ్ అండి, ఇది 21.5% చొప్పున మూవ్ అయింది లాస్ట్ 10 yearsలో. మీరు కనుక 10 lakh ఒకేసారి పెట్టుంటే ఈ ఫండ్లో మీ అమౌంట్ 70 lakhs అయిందండి, 70 lakhs. హెచ్ఎస్బిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది 21% చొప్పున మూవ్ అవుతుందండి ప్రయాణం లాస్ట్ 10 years నుంచి. మీ అమౌంట్ 68 లక్షలు అవుద్ది, మీ అమౌంట్ 68 లక్షలు అవుద్ది మీ 10 lakh కథ. నిప్పాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 21% చొప్పున మూవ్ అయిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అండ్ 65 lakhs అయింది మీ 10 lakh. మనం ఇలా చెప్పుకుంటూ పోయామనుకోండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా తక్కువ అంటే 5x మూవ్ అయినాయండి. అంటే 10 లక్షలు పెడితే నీకు 50 లక్షలు వచ్చినాయి. మీరు హైదరాబాద్లో ఏదైనా ఇల్లు కొన్నా సరే బాగా మంచి ఏరియాలో ఉంటే తప్ప అంతకంటే ఎక్కువ ఏమవుదండి. అండ్ ఇల్లిక్విడ్ అందరూ మేనేజ్ చేయలేరు, లీగల్ ఫైట్స్ ఎక్కువ చేయాలి. అందుకని నిజంగా డబ్బులను తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అదొకటే ఎసెట్ క్లాస్లో మెయింటైన్ చేయాలంటే కాదండి. కంపల్సరీగా మన దగ్గర ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఓకే, అఫ్కోర్స్ రియల్ ఎస్టేట్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, రిమైనింగ్ అసెట్స్ కూడా ఉండాలి. ఎవరు రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని, నాలెడ్జ్ని బేస్గా తీసుకొని, హ్యాండిలింగ్ స్కిల్స్ని బేస్గా తీసుకొని, అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్గా తీసుకొని పర్టికులర్ అసెట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. డబ్బు ఎక్కువ కొద్దీ మీరు డైవర్సిఫికేషన్కి వెళ్ళాలి తప్ప తక్కువ ఉంటే మాత్రం డైవర్సిఫికేషన్ అవసరం లేదండి. ఈక్విటీలోనే చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు చేసుకుంటూ పోవచ్చు అట్లా. ఓకే, నాకు ఒకేసారి 10 లక్షలు ఉంటే నేను ఈ పని చేస్తాను. బట్ నాకు మంత్లీ నా దగ్గర 500 ఉంటే 5,000 ఉంటే రియల్ ఎస్టేట్లో స్ట్రిక్ట్లీ నో, మీకు ఎంటర్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అక్కడ బల్క్ అమౌంట్ కావాలి, కానీ చిన్న అమౌంట్కి అలౌ చేయరు కదా. బట్ ఇదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే నేను 500 కూడా అలౌ చేస్తాను. ఓకే, ఇదే వాటిలో నేను ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతే, ఇదే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎస్ఐపి ఎవ్రీ మంత్ 10,000 చొప్పున పెట్టుకుంటూ పోతే మీకు ఎంత వచ్చిందో చూడండి, సేమ్ అమౌంట్. నేను మంత్లీ 10,000 పెట్టుకుంటూ పోతున్నాను. అంటే 10 years ఇన్వెస్ట్ చేశాను. అంటే 2014లో ఎంటర్ అయ్యి 2024 ఇప్పుడు February 19th బయటకు వద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీరు కనుక క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడితే కనుక మీ వాల్యూ ఎంత అయింది అంటే, మీరు టోటల్ పెట్టిన అమౌంట్ ఇక్కడ 11 లక్షలు అండి. అంటే మీకు వచ్చిన అమౌంట్ 49 లక్షలు అండి. 49 లక్షలు అంటే 26% చొప్పున వచ్చింది. అంటే లంసంలో పెట్టిన ఇన్స్టాల్మెంట్లో పెట్టినా మీకు వస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ రఫ్గా అరౌండ్ సేమ్ అండి. అంటే 20-25% వస్తుంది, 20-25% దాకా వస్తుంది. ఓకే, సో ఎలా పెట్టినా సరే 25% అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఆల్మోస్ట్ 1,08,000 lakh సమానం, రఫ్గా 8.5 lakhs సమానం 1,00,000. ఓకే, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది 25% అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ చెప్తే వాళ్ళందరూ లేదు మాకు ఎంత వచ్చిందంటే 25% వస్తుంది, 20% వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. బట్ అబ్సల్యూట్లీ రిటర్న్స్లో కనుక మాట్లాడితే కనుక, ఓకే, రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకున్నా సరే ఈక్విటీ ఈజ్ ద వండర్ఫుల్ అసెట్ క్లాస్. ఓకే, అందుకని చిన్న వాళ్ళందరూ లక్షలు అప్పులు చేసేసి రియల్ ఎస్టేట్లో కొన్ని తొందరలో పెరిగిద్ది అది అట్లా ఇల్లిక్విడ్లో స్టక్ అయ్యే బదులు మీ దగ్గర తక్కువ డబ్బు ఉంటే ద బెస్ట్ అసెట్ ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండి. దీంట్లోనే బిగింగ్ చేసుకోండి. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏమి ఉండవు. దగ్గర ఉన్న అసెట్ క్లాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. అండ్ కంపెనీ కావాలంటే డైరెక్ట్గా
గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, డిఎల్ఎఫ్ కానీ, పొరవెంకర కానీ, అండ్ ఇలాంటి ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి ఉన్నాయండి. బట్ స్టాక్స్లో అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే తప్పు పెట్టద్దు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి అది ఈజీ రూట్ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా రెంటల్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నాం, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, అండ్ రియల్ ఎస్టేట్ బయట ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని ఇది చేద్దాం అనుకున్నా, అన్నిటికన్నా ముందు ఈక్విటీ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ నిలవ చెక్ చేసుకోండి. అండ్ వాలటిలిటీని నాలెడ్జ్ ద్వారా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. వాలటిలిటీ తగ్గట్టు దానికి వెపన్ అంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది డిజిటల్ అసెట్ అండి, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వరల్డ్లో ఏ మూలకు వచ్చినా సరే. అండ్ మీకు, మీ ఫ్యామిలీకి, ముందు తరాలు కూడా అందరికీ ఈజీగా పనికొచ్చే అసెట్ క్లాస్ అనమాట. కాబట్టి ఎవరైనా రియల్ ఎస్టేట్లో మేము మిస్ అయ్యాము, నేను మంచి ప్లేసులు కొనలేకపోయాను, ఇప్పుడు ఎక్కడుంటే కొనాలా అని ఎత్తుకుంటూ పోయే బదులు, అండ్ ఈ స్టాక్ మార్కెట్లోనే 25% ప్రయాణం వచ్చే అసెట్ క్లాస్ ఎక్కడైనా సరే బోల్డ్ అండ్ ఛాయిస్లు ఉంటాయండి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కాబట్టి రియల్ ఎస్టేట్ చెప్పేవాళ్ళు ఆ స్టోరీస్ అన్నీ కూడా చాలా టెంప్టేటివ్ చెప్తారు. మేము కోటి పెడితే 5 కోట్లు వచ్చింది, కోటి పెడితే వచ్చిందని. బట్ ఇయర్లీ కనుక అది కూడా మనం యావరేజ్ చేసి చెప్తే ఇయర్లీ కూడా మీకు ఆ 20 నుంచి 25% 80% దాటవండి. చాలా పెద్ద రిటర్న్స్ 20-25% అంటే ఎక్కడ ఉన్నా సరే యావరేజ్ మీద. నేను చెప్పేది 1 డే 2 డే గురించి కదండి, డికెట్స్ నుంచి మాట్లాడుతున్నాను. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏదైనా సరే 20 నుంచి 25% జనరేట్ చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ ది అవసరం జాబ్. అంతే, వాటి ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి. ఓకే, అండ్ కీప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్స్. థ్యాంక్ యూ.